ఎరా తిప్ప ఎక్కడికి? మా రత్నబాబు గారు కొబ్బరి బండలు తెమ్మన్నారండి. మీ తోట అటు కదా, ఇటు వెళ్తున్నావేంట్రా? ఆడికి దొంగ బండలు అంటే ఇష్టం. ఇంకోసం అటువైపు తోటల్లో కనిపించావంటే నిన్ను చంపేసి నీ శవాన్ని కొబ్బరి తోటలకు ఎరువుగా వేసేస్తాను రా. మీరేమో అటే వెళ్ళొద్దంటారు, ఆడేమో అటే వెళ్ళమంటాడు. ఏదో సావచ్చు పడిందని నాకు. ఏమైనా అంటే సత్యవతిని తీసుకురా అని నాతో చెప్పిస్తాడు. అంటే రత్నబాబుకి సత్యవతికి లింక్ ఉన్నమాట. ఊరే కూడా కూర్తుంటే మీకు ఇప్పటిదా తెలియపోయింటండి. మరి వాళ్ళ ఆయనకి తెలియదంటావా? ఆడికి స్తంభాలకి బ్యానర్లు కట్టుకోవడం తప్ప ఇంట్లో బాగోత అనవసరం. మరి అంత శాతకానోడా? ఇలా రండి, చేతకరాడు కాబట్టే ఇంకోటి చేతులు ఎట్టేడు. ఈ మొక్క నువ్వు నాకు చెప్పినట్టు రత్నబాబు గారు తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? బొక్క బోడి ఏం పిక్తారన్నాడు. ఆడు బొంకు చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. ఏ రత్నబాబు? గొడుగు కోసం దూరం వచ్చారా, తీసుకోండి. ఓ తెగ ఆలోచించేకు. రేషన్ కార్డున ప్రతి ఒక్కడో కోటకెళ్ళి సరుకులు తీసుకోడు, కొన్ని పెండింగ్ గడిపోతాయి. ఊర్లో నీ చీకట బాగోతులు ఎవడో తెలియదు కానీ సీక్రెట్గా చేస్తే దొంగతనం, చీకటకి చేస్తే అది ప్రకృతి వైపరీత్యం, అదో పద్ధతే. ఇదిగో ఈ విషయం తెలిసింది కదా అని బ్లాక్మెయిల్ చేసి సచివోద్యోగులకి వెళ్ళమాకు. 45 ఏళ్ళు వచ్చేసిన అంటే 8 మంది పిల్లలు ఉన్న ఆవిడ దగ్గర నేనే వెళ్ళాలి. ఊరి ప్రెసిడెంట్గా అందరినీ చూసుకోవాల్సిన పరిస్థితి నాకు ఉంటుంది. అది నా బాధ్యత. బాధ్యతలు ఎక్కువైపోతాయి ఈ మధ్యన నాకు. చితగతి కాలం రాగానే కుక్కలు పెరిగిపోతున్నా ఏదో వాళ్ళు అనుకుంటా. ఒరే గడబాబు, నీకు మా ఎక్కవలసి వచ్చిందా? రాత్రి మా ఎక్క బుక్ కోరికేసి పారిపడండి. పారపళ్ళు ఉన్నాయి, మూతి మీద ముద్దెట్లా బొక్క మీద పెట్టాం, తప్పేంటి? చూసారండి ఏం మాట్లాడుతున్నాడా? రాత్రి 2 గంటలకు మా ఎదురు కరెంట్ పోతుందండి. ఎందుకని ఒకరోజు మాట చూస్తే ఈ ఎదవా ట్రాన్స్ఫార్మర్ ఆపేసి మా ఎక్కడ రోజు కలుతున్నాడండి. ఎసులుబాటు ఎక్కువైపోయింది ఎదవకి. ఫీజులు పీకేస్తాను నా కొడక. అదంటే నాకు ఇష్టం అండి. పోనీలే కదని ప్రేమిస్తే రెచ్చిపోతున్నాడు. పోనీలేంట్రా? పోనీలేంటి ముష్టేస్తున్నావా? నీలాంటి ఎక్కడి నుంచి పెరిచాను? నువ్వేమైనా జమీందారు గడపకు పుట్టావేంట్రా? రోజంతా గుడిగేసుకొని తిరిగితే ఆయన వేసి నూకలు చదువుతా బతుకుతావు. నువ్వు కూడా మాట్లాడమే. మేడ ఇరిగి పాస్ గడపరే. నెత్తి మీద ఒకటి గుద్దినంటే ఇంకో అంగుళం కిందకి వెళ్ళిపోతావు. కాబోయే బావు కాబట్టి రాసి పెట్టేస్తున్నాను. వీళ్ళు గొడవ నాకేం నచ్చలేదండి. వెళ్ళిపోండి, ఎవడుండమన్నాడు మిమ్మల్ని? నా ఉద్దేశం అది కాదండి. ఆ పిల్ల ఒక మాట చెప్పేస్తే సెట్ అయిపోద్ది కదా. తెబ్బావా నాకు కట్నమే అక్కర్లేదులే. బావా ఎవర్రా బావా? కెపాసిటీ పగిలిపోతున్నా కోడక. చేతులు ఎరగ కూడా ఎత్తాను, కాలు కడగలు కాబట్టి వదిలేస్తున్నాను. చేతే ఎరగొట్రా ఎరగొట్రా జాగా బొక్క వెనకరా. ఆడిని కొట్టేస్తే నా గుడిగా పట్టుకుంటాడరా. ఇప్పుడు పారపళ్ళు మన జోనర్ కాదు కాబట్టి వదిలేసాం, లేకపోతే అలా గెడకోయలో నిలబడి చూడకపోతే కుర్రలిద్దరు కుక్కల్లా కొట్టుకుంటున్నారు. ఏదో చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే మనం ఎవరు అండి చెప్పడానికి? ఒరే తెప్ప, ఆడు కరెంట్ పని చేస్తాడు, కష్టపడతాడు. మీ అక్కకి 3 పూట్ల తిండి ఆడతాడు, బాగా చూసుకుంటాడు. ఇంకేం కావాలరా? వాళ్ళిద్దరికి రాసి పెట్టి ఉంది, పెళ్లి చేసేయి. అది కూడా కరెస్టే. నీకు టూత్ పేస్ట్ ఖర్చులు మిగులుతాయరా. వాటర్ ఫాల్స్ నా కొడక ముఖమంతా తడిపేసావు. మీ అందరికి ఇష్టమైతే నేనేం చెప్తానండి. సరే తెబ్బావా, మీ అక్క పెప్సిడెంట్ వాడుతుందా కోల్గేట్ వాడుతుందా? ఎప్పల్లా ఈ 2 నుంచి మనం కరెంట్ ఆపాల్సిన పని లేదే బావోయ్. బావ దొరికేసరి గొడుగు వదిలేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీదకి తెచ్చేయాలి అలా బతుకుల్ని. జోగారావు గారు, నేలవేన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మీకు గానే ఏమైనా టచ్లోకి వచ్చిందా? ఈడుకు కూడా నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. పదండి పోదాం. రూపలతో ఏడ్చుకుంటూ వెళ్తుందేంటి? ఏవో సాధక బాధకాలు చెప్పుకుందామని వచ్చింది. నేనున్నానని అభయస్తం ఇచ్చాను. అది ఏమైనా చేసుకుంటే ఊరందరూ నీకు దూలాన్ని కట్టేసి బట్టలు మరీ కొడతాం. రాక్షసులను చంపడానికి కూడా ప్రతి యుగంలోనూ దేవుడు అవతారం ఎత్తుతాడు. అంటే నాలాంటి దుర్మార్గుడు అవకాశం బట్టి దేవుడు కూడా కారణజన్ముడు అయ్యాడు. నిన్ను దింపడానికి దేవుడే దిగి రావాలంటే వెదురు బొంగులు నిన్ను కూరేసి బొంగులో కూర వండేస్తాను. అది మాట అంటే ఉప్పు కర్రలు కావాలంటే నేను పురమాయంత్రం. ఆడు బిర్యానీ ఉడతానంటలేదు, నన్ను వేసేస్తానంటున్నాడు. ఈసారి కొప్పేసుకుంటే ఊరిప్పుడు బాగుపడతా అని అందరూ చూస్తున్నారు. ఊరి సెంటర్లోని విగ్రహ ప్రతిష్టగా నరబలు అడుగుతున్నారంట. నువ్వు అటు వెళ్ళొచ్చు కదా. ఏదో పేలాపంలో అవన్నీ ఎందుకులే రత్నబాబు. పండిన ధాన్యానికి గిట్టుబాటు ధర రావట్లేదు. ఆ సాగుకారు నోటికి వచ్చిన రేటు చెప్తున్నాడు. ఇలా అయితే ఎకరానికి 5,000 కూడా మిగలవు. ఆ ధాన్యం బస్తాలు తీసుకొచ్చి మన గొడవంలో పడేయండి అంటే ఎవడైనా అన్నాడా?
సర్లే ఓ మాట చెప్తానులే. పోయినాడది కూడా ఇదే మాట చెప్పావు. అంటే ఏంటి? ఈ అంతర్గొడ్డు రత్నబాబు ఒట్టి మాటల మనిషే కానీ చేతల మనిషి కాదంటావు. మీ అందరూ కలిపి ఓ రేటింగ్ కొని చెప్పండి, సావుకారు నేను ఒప్పింతాను. ఈసారి తేడా వస్తే ఎన్నుపో తిరిగిపోద్ది. నా ఎన్నుపోస్తో పని ఏంటి రేడికా? మంత్రదండంగా చేసుకుంటాడా? ఆడేం చేసుకుంటే మీకు ఎందుకంటే ముచ్చట పడుతుండగా ఇచ్చేయండి. సగం సగం అర్థం వద్దు నీకు. వెర్బల్ డయేరియా నా కొడక. నా తోటలో విజిటింగ్ వచ్చావేంటి? అందరి తోటల్లో కొబ్బరి బొండలు మాయమవుతున్నాయి, నీ తోట మాత్రం కలకల్లాడిపోతుంది ఏంటా అని. జనాలకి దాహం ఎక్కువ, నాకు పొదుపు ఎక్కువ. నా తోటలో కాయలున్నంత మాత్రాన దొంగనైపోతానా? కళ్ళు పెద్ద అయినంత మాత్రాన పొడి చేసుకుంటానా? ఓ పెగ్గేస్తావా? వేద్దాం. నువ్వు నా మంచితనాన్ని శంకించడం నాకేం నచ్చలేదు. ఎంతైనా అన్నదమ్ములు. ఎప్పుడో మొహాలు తిప్పేసుకున్న కుటుంబాలు చుట్టారుకెళ్ళి ఎందుకులే. నువ్వు కాదనుకున్నంత మాత్రాన కాకుండా పోద్దా? నేను అవును అనుకున్నంత మాత్రాన కలిసిపోద్దా? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, చుట్టారుకెళ్ళి కలుపుతున్నావా? అది తెలివినోడివే, కానీ కొంచెం నేర్పు తక్కువ. ఏం కావాలి? ఊర్లో ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నావు అంట కదా. 90 డిగ్రీస్లోంచి చూస్తున్నావా, 360 డిగ్రీస్లోంచి చూస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. నా తమ్ముడు అదేరా శనబాబు, ఆడికి సంబంధాలు చూసే క్రమంలో అందరికీ మాట వేసాం. నీకు మాత్రం బాధ్యత లేదా? ఆ పిల్లకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే నీ తోటలోనే తగలెట్టేస్తాను. మందు ఎక్కువే మాట్లాడుతున్నావా? మందు ఎక్కువైతే ఒడి చేతులతో ఎందుకు వెళ్తాను? నా మందు తాగి నాకే వార్నింగ్ ఇస్తాడేంట్రా? కల్తీ ముందు కదండి. కల్తీ మందులో లేదురా. ఏం తిన్నారండి టీచర్ గారు? బెండకాయ పులుసు. మీ నాన్న పడుకోలేదా? సెంటు కొట్టుకొని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. సరిపోయింది. సరే చేస్తా. నాకు బా ఆకలేసేస్తుంది, నూడిల్స్ తిందామా? ఎప్పుడు ఏదో ఒకటి మేకలో నవ్వులుతావేంట్రా? ఆ రత్నబాబు కూడా కరెక్ట్ భోజనం టైంకి ఇంటికి వెళ్ళిపోమంటాడు. ఒక్క పూట తిండి కూడా పెట్టడు. అందుకే ఆడి పిల్లం పాలేరుతో లేచిపోయింది. ఆడేమో ఊరి మీద పడ్డాడు. ఎక్కడున్నారా? వెళ్ళి పని ఏమైంది? ఎక్కడ బా? ఈదులు అందరూ గోలాడేస్తున్నారు కరెంట్ పోతుందని. సర్లే కదా నేను సెలవు ఇచ్చాం, కలవడానికి వెళ్ళలేదని స్వప్న అలిగింది బా. ఆ ఫేస్లో నీకు అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా? నీ టాలెంట్కి సూక్ష్మ జీవుల్ని కూడా స్పష్టంగా చూడగలవు. నీకు ఎన్నిసార్లు చెప్పిన బుర్ర పంచేదేట్రా? పెళ్ళి అయ్యేంతవరకు కరెంట్ అవ్వదని చెప్పాను కదా. ఆ మొక్క మీ ఎక్క చెప్పు, గోలాడేస్తుందిరా బాబు. లైన్ క్లియర్ అయింది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదరా. లైన్ మ్యాన్ జాబ్ పర్మనెంట్ అయ్యే వరకు పెళ్లి పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోగా మా ఎక్కడికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేస్తాను. అంత ధైర్యం ఓడి చేస్తాడరా. ఈ జన్మకి నేనే నీ బావా, నువ్వే నా బాబు మరిదేవరా. పంచాయతీలో పెళ్లి కొప్పుకున్నదే అందరూ నన్ను బలవంతం చేశారని కాదు, ఏదో దూరపు చుట్టాను అని. ఏంటి మీ ఇద్దరు చుట్టాలా? ఎలాగా? వీళ్ళ అమ్మగారి తమ్ముడికి మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ కూతురు తోడుకోళ్ళ చెల్లి ఇచ్చారు. చాలా దూరానుబంధం. మీ అక్కను పెళ్లి చేసుకుంటే మళ్ళీ దగ్గర సంబంధం అయిపోతులే బావా. కట్నం కింద ఏమెత్తారా? వైర్లు బల్బులా? మా నాన్న తిన్నంగా ఉంటే అన్నీ బాగుండేవి. తాగడం తప్ప అప్పుల గురించి పట్టించుకోడు. నేనేమో రత్నబాబు దగ్గర ఇరుక్కుపోయాను. ఇంకేమెత్తానరా? రత్నబాబు ఏంట్రా నీలవేనింటి నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు? నూడిల్స్ తినకుండా చేశాడు. అయ్యగారా, రంకు సాగినోడికి పెళ్ళెందుకని ఈ రత్నబాబు అనే బాగుందిరా. ఏమైందండి రత్నబాబు గారు? నేలవేన మొగుడు ఈరోజు వైన్ షాప్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. లోపలికి వెళ్ళి బట్టలు పూజ కదండి, గుమ్మం దగ్గర ఎంత తొందరపడ్డారు? మీ బావ కరెంట్ ఆన్ చేసేలో పెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను. ఈ రోజే సెలవిట్టి వచ్చాడు దరిద్రుడు. జోగరావు అండి, నీలవేణి ఇంటికి అనుకుంటా అండి. ఎల్నా ఈడికి కూడా దోలు తీరిపోద్ది. మీరు పరిగెట్టంత స్పీడ్గా ఆయన బట్టలు పరిగెట్టలేడేమో. పోను ఆటో బుక్ చేయరా? సింపతి నా కొడక. బా రికార్డింగ్ డాన్స్ అందరూ హిందీ వాళ్ళంట, వస్తావా? నేను ఇంటికి వెళ్ళి ఆవలేప్పాలి, అస్సలు అవ్వదు. కంగారు పడకండి, ఈసారి మన ఊళ్ళో కూడా రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించేద్దాం. మీరు స్టేజ్ ఎక్కి ఎంతండి బాగుంటది. ఏ పాటకి డాన్స్ ఎత్తారండి?
నేలవేని ఇంటి నుండి పరుగు పరుగున వచ్చామండి బోడి మొలతో పరిగెట్టామే. నేలవేని ఇంటి నుండి పరుగు పరుగున వచ్చామండి దొరికిపోతే దబిడి దిబిడే. వైను షాపులో ఆన మొగుడు ఇంటికాడ మాజీ ప్రియుడు జోగారావు తోడయ్యాడే. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. అలా ఎలా అనుకుంటాం? చేతులు ఏవి? ఇక్కడ దాకా వచ్చే సిగ్గెందుకంటే కాలు పట్టించుకోండి. ఇప్పుడు అక్కడ దాకలేం కూడదు అనుభవం. దాన్ని మీరు అవకాశంగా మార్చుకోకూడదు. మీది పోయే కాలం కదండి. అసలే నా గ్యాస్టిక్ వెనకాలే ఉండకు. ఇది నా సైజు కాదండి. నీతి చూసావా? ఒక చెప్పుతో నడలేం. ఇసిరిసిన చెప్పైనా తెచ్చుకోవాలి, కొత్త చెప్పులైనా కొనుక్కోవాలి. అంచేత చీ ఎదోతో తలనొప్పి ఎందుకు అనుకుంటే ఈసారి తోటలో కలిసినప్పుడు కొబ్బరి మండలో జిన్ను కలుపుకొని తాగేద్దాం. అవునండి. చీ ఏదోతో మనకు ఎందుకు అనుకోండి. ఇప్పుడు సమాధి మీద పలానా పేరు, జననం, మరణం అని శిలాపలకం మీద ఐడెంటిటీ కోసం ఉంటుంది. నీ బతుక్కి నేనే నీ అడ్రస్. ఏం రత్నబాబు కింద లుంగి లేకుండా వచ్చావు? అయ్యే బాబోయ్, ట్రైన్లో ఒకరు వచ్చి చప్పట్లు కొట్టారండి. ఈయన కూడా చప్పట్లు కొట్టారండి. వాళ్ళు డబ్బులు అడిగారండి, ఈయన ఇవ్వలేదండి. వాళ్ళు ఇలా ఎత్తారండి, ఈయన లుంగి ఎత్తారండి. వాళ్ళు లుంగి ఎట్టుకెళ్ళిపోయారండి. ఏ ఇంకో లుంగి లేదా? దారిలో అలాంటి వాళ్ళు మళ్ళీ కనబడితే లింగిలు పంచుకుంటే వెళ్ళలేం కదా. సర్లే పళ్ళతో ఇంకో టీ తాగి దిగాని. పాచి పళ్ళతో రెండు చక్కెరకాయలు అట్టిపళ్ళు ఉడకబెట్టిన శనకాయలు తిన్నారండి. ఈ టీయో కట్టవా తీసుకోండి. ఇదిగోండి ఒక కట్ట యాప్ పొలాలు తెప్పించండి. అసలే ఈ మధ్యన పేస్ట్లో కెమికల్స్ ఉన్నాయంటున్నారు. అదే చేత్తో ఒక కొబ్బరి పీచు కూడా తెప్పించండి, రుద్దుకుంటారు. అసలే సుబ్బోరు కదా. అలాగే. నేలకేసి కొట్టానంటే దిష్టి గుమ్మడికేలా నేల కతుక్కుపోతావు. అతి బాగున్నా కొడక. ట్రైన్లోనే బాగుంది. అందరం ఇలా కలిస్తే ఎన్ని రోజులు అయిందో కదా. ఒకే ఊర్లో ఉన్నామని పేరే గానీ ఎప్పుడైనా కలిసి కూర్చున్నావా? ఇవన్నీ చెప్పుకోవడానికే బాగుంటాయి. ఇంకో 2 ముక్కలై. అందరికీ సరిపోవాలి కదా, కొంచెం చూస్తేనండి. నువ్వు తినకపోతే ఎవడికి రా నష్టమా? అమ్మే ముక్కలేమ్మా. మీరు తినకపోతే ఆవిడకి నష్టం. ముసలాడు చచ్చిపోతే గుక్కబెట్టి ఏడ్చిందెవరు? నేను. గుండెలు బాదుకుని ఏడ్చిందెవరు? నేను. 2 ముక్కలు ఎగస్ట్రా తినకూడదా? వదిలేవే. మొక్కల కోసం గొక్క పెట్టి ఏడిసిందా? ఎవడ బాధ ఆడిది. వచ్చిన పని అయిపోయింది కదా, రేపు పొద్దున్నే బయలుదేరతాం. అయిపోయిందా? తలకూర పెట్టి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా? అవునరా, 11 రోజుల దాకా ఉండాలి. ఊళ్ళో పనులేమవ్వాలి. ఏ రత్నబాబు? అవునండి, సత్యవతి అవ్వాలి, నేలవేనా అవ్వాలి. ఎంగిలి చేత్తో కొట్టకూడదని ఆగాను, లేకపోతే పాము కూసుమెండిసినట్టు ఒళ్ళంతా సీరేద్దును. 11 రోజుల దాకా ఊరు పొలి మీద దాటకూడదు కదా. ఇవన్నీ ముందే చెప్పాలి కదనయ్య. కంటెంట్ ముందు చెప్తారు, కండిషన్లే కొసమెరు. పనిలో పని ఆ పొలం గురించి కూడా తేలిస్తే లెక్క సరిపోద్ది. ఉమ్మడ పొలం పసుపు కుంకాల కింద ఇవ్వడమే బుర్ర తక్కువ పని. ఎవరి ఆస్తాలకి ఇచ్చేస్తే భారం దిగిపోద్ది. పొలం తీసుకుని ఎవరి దారంటే వాడు సర్దుకుంటే శ్వేత పరిస్థితి ఏంట్రా? ఒరే కరెక్ట్ మాట అన్నావురా. ఆస్తులు పంచుకుని ఆడపిల్లని వదిలేస్తారా? దానికో దారి చూపించబడలే. అవునరా, చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలంటారు. అయితే నువ్వు పెళ్లి చేసుకో. నోరు మీరు అబ్బలి గుడ్లు మొహోడా. ఆ గౌదబళ్ళలో చెప్పడం, ఈ ముడి గుడ్లో నవ్వటం. ఇదిగో శ్వేత అని నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం. ఆడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మొన్న చీటింగ్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. రే అయ్యని బోగస్ కేసులు రా. వద్దులే వదినా, మంచి ఫ్యామిలీలో అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. అంటే ఏందిరా, మాది మంచి ఫ్యామిలీ కాదా? మాట్లాడి మేమయ్యా. ఎరా, దీని మంచి ఫ్యామిలీ కదా? వీళ్ళదింది మంది. మాది మంచి ఫ్యామిలీ కదా? మీరు నిర్ణయాలు తీసుకుంటే పెళ్ళంటేనే ఖర్చు. అదెవడాడతాడు? మగాడంటే మీసాలు తెప్పడం కాదురా. మన ఇంటి ఆడపిల్ల కష్టం వస్తే అడ్డంగా నిలబడాలి, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. ఈడింకా దూరదర్శన్ ఛానల్ చూడడం మానలేదు. మా అమ్మ నేను కాయ కష్టం చేసి దాచుకుని డబ్బులు ఇస్తాను, కాకపోతే నా ఒక్కటి చేయి చాలదు. నేను పట్టుబడి చేపలు వదిలేసాను అనుకుంటాను. మా రత్నమ్మ గారు కూడా సత్యవతికి నీలవేనికి 2 నెలల మెయింటెనెన్స్ వచ్చి ఇవ్వలేదు అనుకుంటారు. నా ఖర్చుల్లో నీ డెసిషన్ ఏంట్రా? ఏరా గౌదబిళ్ళలోడా, రూపాయి కూడా తీవా? రేపు నీకు సావు రాదా? నీ ముక్కులో దూదులు పెట్టరా, నీ నోట్లో తులసి తీర్థం పోయిరా.
నిన్ను గుంటలో పెట్టి గంట వాయించరా? నీ పెళ్ళానికి తాడుదే కదా? నీ బుర్ర బుగ్గిడిపోదా? నీ అస్థికలు నీళ్ళలో కలపరా? ఈవిడ చెప్తుందా సేవనార్థాలు పెడుతుందా? ఈవిడ నోట్లో ముసలు కూడా నోరు పెట్టలేదు. నువ్వెలా భరిస్తున్నావన్నయ్యా? మీ వదిలికేట్రా బంగారం? ఇదిగో నోరు మూసుకొని అందరం దగ్గరుండి ఆ పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పోదాం. గయ్యాలు గంపపోయినా మంచి మాట చెప్పవదినా. అంతేగా. అయితే ఇంకో 10 రోజులు ఎక్కడైనా మెడకి గంట తగిలించాక మోగొద్దంటే అలాగా? ఒరే గడకొయ్యా, ఆ శ్వేత తినిందేవో కనుక్కున్నావంట్రా? నువ్వు బంధువా రా బంధువారా? నేను మాట్లాడతాను. మాట్లాడిపోయే. నువ్వు నాయన. ఏంటి రత్నం బాబు భజన చేస్తున్నావు? కొన్ని చెప్పుకోలేం. పర్లేదు చెప్పు. వద్దు, పరుగు పోద్ది. అంత పరువు తక్కువ పని ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదు, ఏం చెప్పలేను. నన్ను ఎక్కువ మాట్లాడించుకో. తేడా ఉంది వ్యవహారం. ప్రసాదా, మేనం చేసినావా? చూడలేదు వదినా. ఎటువాడు ఈ మనిషి? ఏమో ఉదయం నుంచి కనిపించలేదు. ఏరా గౌత బెల్లోడా, ఏమైందే? మీరు ప్రతిసారి గోధుమలు అనకండి. అవేమైనా పెప్పర్మెంట్ బిల్ల అన్నిసార్లు తలుచుకోవడానికి. సర్లే, ఏమైందే చెప్పా. కదిలించకండి. పొద్దున్నేనికి చెంపు పట్టుకుని వెళ్తా అలవాటండి. ఇది హైదరాబాద్ మర్చిపోయి ఉదయాన్నే రోడ్డు పక్కన చెంపు పట్టుకుని కూర్చునిపోయాడు. ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏమో ఈయన కుక్కను కూడా చితకొడాడు. ప్రెసిడెంట్ చెప్పలేకపోయినావా? చెప్తే నేను ఎక్కువ తంతేనే భయపడ్డాడేమో. నీకేం పోయే కాలరా, సిగ్గులేదా? చిన్నపిల్లలాగా రోడ్డు పక్కన కక్కుసిపోవడం ఏంది? లోపల బాత్రూమ్లు ఉన్నాయి కదా. నాకు చుట్టూ చెట్లు, ఆ వాతావరణం, పక్షుల శబ్దాలు అవన్నీ ఉండాలండి. ఆహా, నెమలి నాట్యాలు, కోయల గానాలు అక్కర్లేదా? నీ కక్కూస్ కోసం కేవీఆర్ పార్క్ కట్టించాలి ఇక్కడ. పోన్లే వదినా, ఇప్పటికే కడుపు ఉబ్బరం అయిపోయి ఉంటది. సర్లే, ఓ 2 పిచ్చి మొక్కలు తెచ్చుకుని ఆ బాత్రూంలో జావు. కంపు సచ్చినోడా. ప్రసాద్, ఈ విషయం మన ఊర్లో చెప్పకండి, పరువు పోద్ది. ఏది నువ్వు రోడ్డు మీద కూర్చుందా వదిన తిట్టిందా? సరే, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇలా పిచ్చి మొక్కలు తీసుకొస్తాను. సరే నోడు దొరికాడు నీకు. రత్నం బాబు, బొడ్డు కుమ్ము రాసుకుని తాటి చెట్టుని చూడు, కక్కు సాగిపోద్ది. ఇంత పెద్ద సిటీలో తాటి చెట్టు ఎక్కడ దొరుకుద్ది? నెట్లో డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో చూసుకో. నీ కర్మ తర్వాత. ఏరా ఇంకా పాల నువ్వా? బ్రేక్ వైర్లు తెగిపోయినాయా, కావాలని ఇట్లేదా? ఊరు మారిన తర్వాత నీ పరువు పోయిందబ్బా. మొసలకే నీటిలోనే బలం. నువ్వు నోరు మీరా. పెద్దిల్లే కట్టారు. నువ్వు అనవసరంగా ఊర్లో ఉండి ప్రెసిడెంట్ అయిపోవు గానీ ఏడే ఉంటే వాచ్మెన్ గా పెట్టేసుకోనా? పెళ్ళవగానే వెంటనే ఊరెళ్ళి ఊపిరి పీల్చుకోవాలి. ఎల్లేవుగా. ఏ నీలవేని కొడుక్కి నీ పోలికలు వచ్చినాయంట. పైగా మీ నాన్నగారి పేరే పెడదాం అనుకుంటున్నారు. జలగండంలాగా నాకు స్థలగండం ఉన్నట్టుంది. ఎక్కడికి వెళ్ళినా పెంట అయిపోతుంది. అన్నయ్య, ఏంటి ఇన్ని కార్లు ఉన్నాయి? సినిమా షూటింగ్లకి అతికిస్తాను తమ్ముడు. ఓహో, సోకులు ఎక్కువే. ఇదిగో రత్తబాబు, వచ్చేటప్పుడు ఆ గోరింట కోసుకురా, శ్వేతకు పెడతా. డిప్పా, లేత గోరింటాకులు కర్పూరం మర్చిపోద్దే. అంటే ఏంటి? కర్పూరం అంటే కర్పూరం తీసుకురామని చెప్తున్నారు, తీసుకొచ్చేటి. ఏం మాట్లాడవేంటి నువ్వు? అందరూ కలిపి నోరు నొక్కేశారు కదా. మళ్ళీ ఊపొస్తుంది, ఊపెద్ది గాని. అప్పుడు దాకా ఉంటాం, పక్క వెళ్ళిపోతాం. సర్లే, గోరింటాకంట తీసుకురా. ఇలాంటి కారం అనుకుంటే పెళ్ళిళ్ళకి ఊరేగింపు తిప్పేవాళ్ళం. మ్యాట్రిమోనీలో శ్వేత ఫోటో ఇచ్చాను రా. అంత కరమేం పట్టింది? మన దగ్గరుండి సంబంధాలు చూడలేమా? అంటే ఇప్పుడు ఊరూరు తిరగమంటావా? రాసి పెట్టుంటే మంచి సంబంధం దొరుకుద్దిలే. కొంతమంది ఈ మధ్యన రాతలను నమ్మడం మానేశారు. నలుగురిలో ఉండకుండా ఏందమ్మి నువ్వు? నువ్వు చెప్పరా, నీకు ఎలాంటి సంబంధం కావాలి? అదేమైనా ఫుడ్డా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి. నీ తొండ చేతులకి ఎవడో పిల్లనివ్వళ్లే. మీరేంటండి ప్రతి డిస్కషన్లో నన్ను తిడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగుంటది. నోటికొచ్చిందల్లా వాగితే 4 కోసేస్తా. ఇంతకుముందు మటన్ షాప్లో పనిచేశారా?
ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటనయ్యా, వదిలికి నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఏంటి నీరజా ఎప్పుడు ఆడిని అంటావు? ఆ మొహమే నాకు నచ్చలేదయ్యా. ఈవిడ కానీ మన ఊరు వచ్చిందంటే నియోజకవర్గం మొత్తం మనకు నెగిటివ్ అయిపోద్ది. ఏంటి జుట్టు కటింగ్ చేసావు, మొఖానికి పౌడర్ పూసావు, ఏంటి సంగతే? నీలాంటి పోరం పోగలే రెడీ అయినప్పుడు నేను తయారవ్వకూడదా అని. ఎంతసేపు పక్కోడిని చూసి ఇప్పుకోకుంటామే, నిబద్ధత లేదు అదవలకి. అలా ఖాళీగా ఉండే బదులు ఇంట్లో వాళ్ళకి సాయంగా ఉండొచ్చు కదా. మన ఆలోచన విధానాలను మీరు అందుకోలేరు. మీరు ఇంకా నేలను చూసి మట్టి వాసన గొప్పదనుకుంటారు. మరి మనం ఆకాశం వైపు చూసి ఖగోళ శాస్త్రం ఏంటి, పాలపొంతలేంటి, ఉల్కలేంటి, ఓజోను పొర ఏంటి, దానికున్న బొక్కలేంటి అంత ఆలోచిస్తాం. పనిలేని పిల్లి పురుగులు పడి చచ్చిపోయిందంట. ఇలాగా రోజులు గడిపేసి ఎదవాళ్ళు చాలా మంది ఉన్నారులే. ఊరెళ్ళగానే ఇడు కూరలు పీకేయాలరా. మేం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, ఏదైనా రాజకీయ పార్టీకి సలహాదారులుగా జాయిన్ అవుదామని. సంకనాకి పోవడానికి 1,00,000 శాపకాలనే నువ్వు ఎలాగైనా దండం పెట్టి తీసుకుంటారు. మరి క్వార్టర్ తాగాలన్నా ఫుల్ బాటిల్ తాగాలన్నా మోతిప్పాలి. గట్టిగా ప్రయత్నం చేస్తాం, కొడతా కొండ పోతా ఏక. ఆలోచన గొప్పగా ఉండడంలో తప్పులేదులే, కానీ గొప్ప వాళ్ళకుంటే ఇంకా బాగుంటుంది. గొప్పోడంటే డబ్బులున్నాడు కాదండి. ఆపరా, ఈడింకా విలువలు ఉలవలని ఏడుస్తూ ఉంటాడు. ఎల్లు ఇంకో బొండ పట్టరా. డబ్బులు లేవండి. ఈ బొండలోనే నీళ్ళేసెట్రా. సతీషు, నీకు అప్పులెన్నున్నాయి, ఆస్తులున్నాయి చెప్తే ఓ మాట అనేసుకుందాం. అప్పులేం లేవండి. ఆస్తులు కూడా లేవా? కాఫీ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నామండి. అమ్మాయి పిలుస్తానండి. ఆయన ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నారు? పెళ్లి చూపులు అంటే ఎలాగ వచ్చి కూర్చుంటది కదా అమ్మాయి. మొన్న ఇలాగే ఒక పెళ్లి చూపులకి వెళ్ళామండి. అమ్మాయి ఎంతసేపటికి రాలేదు. తీరా చూస్తే ఆ అమ్మాయి బాల్కనీ నుంచి తాడు సహాయంతో పారిపోయింది. కంగారు పడకండి, ఆ రూమ్కి బాల్కనీ లేదులేండి. మీరేం చేస్తుంటారండి? చూసావా, పెద్ద మనిషి. నేను మా ఊరి ఆడో వేస్ట్ ఫెలో, ఊర్లో గలీజ్ పనులన్నీ చేస్తా ఉంటాడు. మీరు పెద్దగా మాట్లాడరా? ఏడు నీళ్ళు ఏడుగా ఉన్నప్పుడు తాగేయాడండి, ఏడు చేసింది. ఎన్నపూస రాయండి. అదేం లేదండి, మీ అంత చదువుకోలేదు కదా, మాట చేత కాదు. అంతేలేండి, తెలిసాక తపస్సు చేస్తారు, తెలియకపోతే ప్రవచనాలు చెప్తారు. అమ్మాయి ఒక నిమిషం అండి. అమ్మాయి లక్షణంగా ఉంది. లక్షణంగా ఉంది కదా అని లక్షల లక్షలు కట్నం అడిగే ఇక్కడ నిచ్చుకోలేం. నీరజ్ గారు ముందే చెప్పారండి. ఆవిడికి పెద్ద పనే ఉందండి. ఇంటి గుట్టు సోడిపిండి అట్లాగా అందరికీ పంచుకుంటూ పోద్ది. నిన్నెవడ్రా ఇక్కడ ఉండమని చెప్పారు? వంటగదిలో పోయి అంట్లు దొంగపో. అదేదో పక్కూరు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మాడతారేంటి? ఆయన అంత దూరం నుంచి వచ్చింది ఇంట్లో అంట్లు తోముకోవడానిక. మీరేం పట్టించుకోకండి. ప్రతి చెట్టుకి ఎండిపోయిన ఆకు ఉంటుంది, వాడిపోయిన పువ్వు ఉంటుంది. మా రత్నబాబు అలాగే. అయ్యో, ఆయన గురించి నీరజ్ గారు ముందే చెప్పారండి. ప్రపంచంలో కొన్ని చేయకూడని పనులుంటాయి, అందులో మీ ఇంటికి రావడం ఒకటే. పొటుకు మాటలు ఎక్కువైపోయినాయి ఇక్కడ. అమ్మాయి ఏం చదువుకుంది? ఇంజనీరింగ్. పెద్ద చదువు అండి. రై, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగరా? ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడగండి, చదువుకొని సాలలేదు కదా. ఏం అడగాలో తెలియట్లేదు నాన్న. పోనీ మీ నియోజకవర్గంలో ఎన్ని నోట్లు ఉన్నాయో అడుగు. ఆ అబ్బాయికి అలవాట్లేం లేవు కదా. మా వాడు టీ టోటలరండి. అంటే టీతో కలిపి తాగేస్తాడండి. మీరు జోకులు బాగా వేస్తారండి, అందుకే జోకర్లా ఉండిపోయాడండి. సార్, సార్, to whom I should talk to? స్ట్రైట్, మెట్లు, రైట్. అదిగో అక్కడ సరిగ్గా కాలింగ్ బెల్లం. డోర్, ఎంటర్, సోఫా. సారీ. చూసా, ఏదో తప్పు చేసి సారీ చెప్పేసింది. అలా పద్ధతిగా ఉంటారు మరి ఇంగ్లీష్ వాళ్ళు. రత్నబాబు గారు, ఎవరి అమ్మాయి? మన గొప్పతనం గురించి తెలుసుకుని ఎత్తుక్కుంటా వచ్చేసింది. అదేం లేదండి, ఆవిడ భాష ఈయనకి అర్థం కావట్లేదు, ఈయన చెప్పింది ఆవిడకి అర్థం కావట్లేదు. ఆహా, నమస్కారం అండి, క్షమించాలి, మీ భాష మాకు రాదు. మీకేం కావాలో చెప్తే. You're so handsome. మన హ్యాండ్ మంచిదని చెప్తుంది.
Hi Diana, I am in Hyderabad. I am very busy, but hi bye fellows. Hi man. నమస్కారం అండి. నమస్తే. ఇవి చెప్పిందే మాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని చెప్తుంది. ఐ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చేసిందా ఈ నందగడ అంటదేంటి? హలో సార్, డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? మొదటిసారి చూడగానే లవ్ పుడుతుందంటే మీరు నమ్ముతారా? ఎస్ ఎస్ ఎస్. టెల్ మీ ప్లీజ్ యువర్ నేమ్. నేము ప్రసాద్. ఐఎమ్ అలీనా. నైస్ టు మీట్ యు. ఇక్కడ నీరజ అంటే ఎవరు? మీరు 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 నేను తీసుకెళ్తాను రండి. ఈయన్ని చూసి ఆ పిల్ల మురిసిపోద్దేంట్రా? మన ఫలదీకరణం పల్లెటూరు దగ్గరే ఆగిపోయింది. ఈడి ప్రత్యుత్పత్తి దేశాలు దాటేసింది. రమ్ములో రక్తం కలుపు తాగలనుందరా. తెమ్మంటారండి? మాట వరుస కన్నా వద్దులే, జిన్నట్టుకొచ్చాయి. ప్రసాదు నేర చూదినా కొట్టు కొట్టి చంపేసేలాగుంది. ఇంటి తాళాలు ఎత్తే పైకెళ్ళి పడుకుంటాను. ఇలా అడుగుతావనే ఇంటికి ఫీజు పీకేసి కొంగు కట్టుకుని తిరుగుతుంది. పొద్దున కల్లా లేకపోతే ఊరందరికీ కబురు చెప్పండి, నీ పెళ్ళి నా సాగుకొచ్చింది.